ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొనగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, 7వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందినిలు కలిసి ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే, మేయర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కార్పొరేటర్ నందిని ఉదయ్ గారికి, అలాగే సదాశివపల్లి ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మేము పాలకవర్గం అంచనాగా మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ మన 7వ డివిజన్లో సదాశివపల్లిలో 9 లక్షల రూపాయల నిధులతో ఇక్కడ సీసీ డ్రైనేజీ అండ్ సీసీ రోడ్డు నిర్మాణానికి ఇలా భూమి పూజ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ అధికారులకు, ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నడుస్తున్నది. మార్చి 6 నిన్న ప్రోగ్రాం ఇనాగ్రేషన్ అయింది. 6 నుంచి 15 దాకా స్పెషల్ డ్రైవ్ శానిటేషన్లో స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనిలో వచ్చేసి డివిజన్లో ఎక్కడైనా అపురక్షితంగా ఉన్న ఏరియాలు తీసుకొని ఒక 50 మందిని ఎక్స్ట్రా సిబ్బందిని తీసుకొని ఈ కార్యక్రమంలో మార్చి 15 దాకా డివిజన్ను శానిటేషన్లో ముందుండే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడైతే వాటర్ లీకేజీలు ఉన్నాయో ఆ సమస్యను దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ మార్చి 15 లోపల ఆ సమస్యను తీర్చి మంచినీటి అందించే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి లైటింగ్ విషయంలో కూడా ఈ 10 రోజులలో ఎక్కడ కొత్త లైట్లు అవసరం ఉన్నా కానీ పోయిన లైట్లు పెట్టించడం కానీ జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది మార్చి 15 దాకా తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ 66 డివిజన్లు నగరపాలక సంస్థలో ఇటు కార్యక్రమంలో ముందుండి కరీంనగర్ను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర నిధులతో తెలంగాణలోనే కరీంనగర్ జిల్లా నగరపాలక సంస్థను ముందుకు తీసుకెళ్లే విధంగా మా పాలకవర్గం పనిచేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ప్రణాళికలో భాగంగా ఈరోజు మేయర్ గారు సదాశివపల్లి 7వ డివిజన్కి వచ్చేసి డ్రైన్ల నిర్మాణము, సీసీ రోడ్ల నిర్మాణానికి వచ్చేసిన మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఇతర సిబ్బందికి, మరి శానిటేషన్ వర్కర్లకు కూడా అందరికీ నమస్కారాలు. గ్రామ ప్రజలందరికీ మరి ఈరోజు 99 రోజుల ప్రణాళిక ఏదైతే ఉన్నదో ప్రగతి ప్రణాళికను ప్రజాపాలనలో ఈరోజు శానిటేషన్ మీద మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం సదాశివపల్లిలో. మరి ఈ సదాశివపల్లిలో ఈరోజు లేబర్ని అందరినీ తీసుకొచ్చి దాదాపుగా ఈ ఊరు గ్రామాన్ని మొత్తం కూడా డ్రైన్లు క్లీన్ చేయించడము, అదేవిధంగా రోడ్లను శుభ్రం చేయించడము, అదేవిధంగా ఏదైతే సామాగ్రి అవసరం ఉన్నదో జేసీబీలు కానీ, డ్రైన్ క్లీన్ చేయడానికి మిషన్లు కానీ, వీటన్నిటితోని ఈ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు సదాశివపల్లిలో మొట్టమొదటి గ్రామంగా ఎంచుకొని శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు అన్ని డివిజన్ల లోపల అంతటా కూడా ఈ యొక్క కార్యక్రమం నడవాలని ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు నుండి ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శానిటేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.